ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మానవుని జీవితము ఒక సుడిగుండం లాంటిది. కష్టాలు, బాధలు, ఆటంకాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఈ లోకంలో మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా దేవుని మీద ఆధారపడే జీవించే బిడ్డల జీవితాల్లో కష్టాలను ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ కష్టాలను చూచినప్పుడు మన విశ్వాసంలో బలహీనులు అవ్వడానికి అవకాశం ఉంది. ప్రియులారా, విశ్వాస జీవితంలో విజయ పతాకము ఎగరవేయాలంటే ఆ కష్టాల వైపు చూడకుండా ఆ కష్టాల నుండి తప్పించి, కాపాడి, సంరక్షించి భద్రతా క్షేమం ఇయ్యగలిగిన యేసు ప్రభు వారి వైపు చూడాలి. అందుకోసమే బైబిల్ చెప్తుంది. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం వినండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవుదువు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతాం, నిరాశ నిస్పృహకు గురి అవుతూ ఉంటాం. కానీ అలా నిరాశకు నిస్పృహకు వెళ్ళి కృంగిపోయిన వారట చేతగాని వారంట. ఎందుకు చేతగాని వారంటే ఆ శ్రమ నుండి, ఆ బాధల నుండి, కష్టాల నుండి విడిపించే దేవుని వైపు చూడం కాబట్టి. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బోధ అనగా ప్రభు యొక్క బోధ ఎంతో గొప్ప అధికారముతో నిండి ఉంది. యేసు ప్రభు యొక్క జీవితంలో పొందిన ప్రజాదరణ ఇంతవరకు ఏ మనిషి కూడా అంతటి ప్రజా ఆదరణ పొందలేదు. ఎందుకంటే పాపులను క్షమించి వారికి ఎంతో మేలు చేశాడు ప్రభు. యేసు ప్రభు వారు వారికి మేలు చేస్తున్నప్పుడు, ఉపకారం చేస్తున్నప్పుడు, స్వస్థత ఇస్తున్నప్పుడు, స్వస్థపరుస్తున్నందుకు ఇది చూచిన నాయకులు, మతాది నాయకులు కోపముతో వారు పలుమార్లు ప్రభును శ్రమకు గురి చేస్తూ వచ్చారు. పరిచర్య అనగా యేసు ప్రభు యొక్క పరిచర్య ఎంత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో యేసు ప్రభు వారిని తృణీకరించడం కూడా అంతే తీవ్రంగా, భయంకరంగా వస్తూ వచ్చింది. అసూయతో ఎన్నో ప్రశ్నలు యేసు ప్రభు వారికి వారు వేస్తూ వచ్చారు. చాలా సులువుగా, చాలా సునాయాసంగా యేసు ప్రభు వారు వారికి జవాబిచ్చి వారికి తిరిగి ప్రశ్నించకుండా వారి నోళ్లను మూయించాడు. వారి తలంపులు, వారి హృదయాలు లోబడలోని పరిస్థితుల్లో కనిపించాయి. ప్రియులారా, శ్రమలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆ శ్రమల నుండి విడిపించే దేవుని వైపు మనం ఎక్కువగా చూడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితము జయ జీవితానికి నాంది పలుకుతుంది. ఏ శ్రమల్లో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, నీ శ్రమలను బట్టి ఈరోజే ప్రియ ప్రభు దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు జయ జీవితం ఇస్తాడు. యేసు ప్రభు వారిని ఈ శ్రమలు వెంటాడుతూ వచ్చాయి. యేసు ప్రభు వారిని ఈ శ్రమలు విడవలేదు. నిన్ను విడవకుండా ఉంటాయా? తప్పకుండా నిన్ను విడవకుండా ఉండవు. కాబట్టి శ్రమ దినమున నువ్వు కృంగిపోకుండా వాటి నుండి విడిపించగలిగే యేసయ్య వైపు చూడు. జయ జీవితం ప్రభు ఇస్తాడు. నేటి వాగ్దాన వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు మా ప్రభువా, సంతోషమే సగం బలము అన్న సామెత మాకందరికీ తెలుసు. కానీ సంతోషంగా ఉండటమై ఆరోగ్యానికి మూలము, కేంద్రం అన్న సంగతి తెలియదు నాయనా. మా జీవితాల్లో మేము ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా పరిస్థితులు ఆటంకపరుస్తూ ఉంటాయి, శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాయి. ప్రభువా నాయనా, సంతోషంగా మేము ఉండాలంటే మీపైనే మేము ఆధారపడాలని నేర్పిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం ప్రభువా. సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం కనుక
యేసులోనే సంతోషం, యేసులోనే సమాధానం, యేసులోనే స్వస్థత, యేసులోనే విజయము, ఆ జయ జీవితము వాక్యం వెంటనే మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.